నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. నెల తప్పినట్టుగా తెలిసిన రోజు నుండి బిడ్డకు జన్మనిచ్చే రోజు వరకు గర్భిణికి ప్రతిరోజు ఉద్విగ్నభరితంగానే ఉంటుంది. ఒకవైపు తాను జన్మనివ్వబోతున్న చిన్నారిని చూసుకోవాలన్న ఆతృత, మరోవైపు ఎలాంటి సమస్యలు లేకుండా తన బిడ్డని ఆరోగ్యంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావాలనే తపన ఆమెని స్థిమితంగా ఉండనీయవు. గర్భధారణలో ఎదురయ్యే ప్రతి లక్షణము, ప్రతి అంశము ప్రధానమైనదే. ప్రతి మార్పు పరిశీలించదగినదే. ప్రసవ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుని ఉంటే గర్భిణీలో ఆందోళన, కంగారు తగ్గుతాయి. అవగాహనతో జాగ్రత్తగా ఉండొచ్చు. మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ కాలంలో చివరి 3 నెలల్లో వచ్చే ఏ చిన్న మార్పుని అశ్రద్ధ చేయకూడదు. కొంతమందిలో వైద్యులు సూచించిన తేదీ కంటే ముందుగానే ప్రసవం జరగవచ్చు. కొంతమందిలో కాస్త ఆలస్యమూ కావచ్చు. ప్రసవం దగ్గర పడినప్పుడు కనిపించే సూచనలు, సంకేతాల పట్ల అవగాహన కలిగి ఉంటే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ప్రసవ సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఉండటం వలన తనకు ఆరోగ్యవంతమైన శిశువుకి జన్మనిచ్చే శక్తి ఉందన్న నమ్మకం గర్భిణీల్లో కలుగుతుంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. గర్భం ధరించినప్పటి నుండి నెలలు నిండుతున్న కొద్దీ ఏవో ఒక లక్షణాలు, మార్పులు గర్భిణీ శరీరంలో కనబడుతూనే ఉంటాయి. అలాగే ప్రసవ సమయం వచ్చిందని తెలియజేసే సంకేతాలు, సూచనలు సైతం ప్రత్యేకంగా ఉంటాయి. గర్భాశయం ప్రసవానికి సిద్ధమవుతూ సంకోచ వ్యాకోచాలకు గురవుతుంది. అయితే ఇలా మొదలైన తరువాత ప్రసవం జరగడానికి కొన్ని గంటలు పట్టవచ్చు. మొదటి కానుపు అయితే 10 నుండి 20 గంటల సమయం పడుతుంది. ప్రసవ లక్షణాల్లో గర్భాశయ కంఠభాగం వెడల్పు కావడం కూడా ఒకటి. శరీరంలోని జాయింట్లు సడలించినట్లయి కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంది. అయితే ప్రసవానికి ముందు గర్భాశయంలో వచ్చే సంకోచ వ్యాకోచాలు అన్నిసార్లు నిజమైన నొప్పులు కాకపోవచ్చు. ప్రసవ నొప్పులు కానివి ఒక నిర్ణీతమైన వ్యవధిలో రావు. అలాగే ఈ నొప్పులు తీవ్రంగా ఉండవు. అయితే ఈ నొప్పులే నిజమైన నొప్పులకు దారితీసే అవకాశం ఉంది. ఇవి ప్రసవం తాలూకు నొప్పులా కాదా అని తెలుసుకోవాలంటే మరికొన్ని లక్షణాలు సైతం కనిపించాలి. ప్రసవం సమయం దగ్గర పడుతున్నప్పుడు గర్భాశయ ముఖద్వారం మరింతగా వెడల్పు అవుతుంది. అలా అవుతున్న కొద్దీ ప్రసవం దగ్గర పడుతున్నట్టుగా భావించాలి. నొప్పులు నిర్ణీత వ్యవధిలో 10 లేదా అంతకంటే ఎక్కువ నిమిషాలకు ఒకసారి వస్తూ 30 నుండి 70 సెకండ్ల పాటు ఉంటాయి. నడునొప్పి కూడా ఉంటుంది. తెలుపు లేదా గులాబీ రంగులో ఉండే జిగురు లాంటి స్రావాలు, ఉమ్మునీరు బయటకు రావడం జరగవచ్చు. లేత ఎరుపు రంగులో ఉండే స్రావాలు కానుపుకి 2 రోజుల ముందు నుండి కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలన్నీ ప్రసవ సమయం దగ్గర పడుతున్నదని సూచించే సంకేతాలే. ఇప్పుడు 9వ నెల అయిపోయిన తర్వాత చాలామందికి ఈ పొట్ట అనేది ఈ కిందకి జారుతూ ఉంటుందన్నమాట. అంటే బేబీ అనేది ఎంగేజ్ అవుతుంది. ఈ పొట్టలోంచి కింద పెల్విస్లోకి, అబ్డమిన్లోంచి పెల్విస్లోకి వెళ్తుందన్నమాట. దాన్ని ఎంగేజ్మెంట్ అంటాం. దానివల్ల ఏంటంటే బిడ్డ కిందకి జారినట్టుగా ఒక్కసారిగా లైట్గా అలాగ అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో ఆ లైట్ ఫీలింగ్ వచ్చినట్టయితే అది బిడ్డ కిందకి ఎంగేజ్ అయ్యింది అని అర్థం అనమాట. అది గుర్తుపెట్టుకోండి చాలామంది. తర్వాత ఎంగేజ్మెంట్ అనేది నార్మల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, అంటే ఇప్పుడే మొట్టమొదటిగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇది 36 వీక్స్లో జరుగుతుందన్నమాట. అలా కాకుండా ఆల్రెడీ డెలివరీ అయిపోయింది, 2-3 పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు, లేదా ఒక డెలివరీ అయిపోయినప్పుడు వీళ్ళని మల్టీపారా అంటాం. అంటే సెకండ్ ఆర్ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి డ్యూరింగ్ లేబర్, అంటే వాళ్ళకి కింద ఓపెన్ అయినప్పుడే ఎంగేజ్మెంట్ అవుతుందన్నమాట. తల అనేది లోపలికి వెళ్ళి వాళ్ళకి ఎంగేజ్మెంట్ వస్తుంది. అది డ్యూరింగ్ పెయిన్స్ అప్పుడే వస్తుంది. సో ఇది కంపల్సరీగా మీరు గమనించుకోండి. ఈ లైటనింగ్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత ఏంటంటే ఈ లేబర్ స్టార్ట్ అయింది అనడానికి మీకు స్లైట్గా ఇప్పుడు పీరియడ్ పెయిన్స్ ఎలా ఉంటుంది, మెన్స్ట్రువల్ పెయిన్స్ అందరికీ తెలిసిందే కాబట్టి ఆ పెయిన్ లాగే ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ పెయిన్ లాగే చూసుకోవాలి మీరు కంపల్సరీ. కొంతమంది బ్యాక్ పెయిన్ అని కూడా వస్తూ ఉంటారు. సో ఆ పెయిన్ చూసుకొని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పెయిన్స్ ఎలా ఉంటాయంటే మీకు పెరుగుతున్న కొద్దికి ఏంటంటే ఆ యొక్క టైము 1 minute 2 minutes పెరుగుతున్న కొద్దికి ఆ ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఆ యొక్క టైం కూడా పెరుగుతుంది అనమాట. తర్వాత ఏదైనా పడుకున్నప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే అండి, ఈ కిందంతా కూడా మొత్తము పెట్టికోట్ అంతా కూడా వాటర్తో తడిచిపోతుంది. వాళ్ళకి యూరిన్ వెళ్ళే ఫీలింగ్ రాదు. చాలామంది మాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి నైట్ టైమ్స్ అలాగా, మేడం వాటరు మొత్తం అంతా కింద తడిచిపోయింది, అది యూరిన్ అర్థం అవ్వట్లేదు, లేకపోతే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఈ బేబీ చుట్టూ ఉన్న వాటర్ అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. సో కాబట్టి యూరిన్ అయితే మీకు కంపల్సరీగా
సెన్సేషన్ ఉంటుందండి, యూరిన్ సెన్సేషన్ వస్తుంది. మీరు బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు, అలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుందండి, అది యూరిన్, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా తెలియకుండా మీరు పడుకున్నప్పుడు కింద మొత్తం వెట్ అయిపోయినట్టయితే అది వాటర్ లీక్ అవ్వడం అనమాట, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ పోవడం. సో వాటర్ లీక్ అయిందని వస్తూ ఉంటారు. సో అది గమనించుకోండి ఒకసారి. ప్రసవ సమయం దగ్గర పడే కొద్దీ రొమ్ములు బరువెక్కడం, రొమ్ముల నుండి పసుపు పచ్చని ద్రావం రావడం జరుగుతుంది. బిడ్డకు ఆహారాన్ని అందించేందుకు కాబోయే తల్లి శరీరం సిద్ధపడటం ఇది. శిశువు జన్మించడానికి 24 నుండి 48 గంటల లోపు కాలంలో బిడ్డ పొజిషన్ మారి మూత్రాశయంపై భారం పడటం వలన తరచుగా యూరిన్కి వెళ్లాల్సి రావటం, కొంతమందిలో తరచుగా టాయిలెట్కి వెళ్లాల్సి రావడం లాంటి లక్షణాలు కనబడతాయి. ఈ లక్షణాలు సాధారణమే, కంగారు పడాల్సిన అవసరం లేదు. శరీరంలో జాయింట్లు సడలించి రిలాక్స్ అయినట్లుగా అనిపిస్తుంది. ప్రసవం దగ్గర పడుతున్నప్పుడు బరువు పెరగడం ఆగిపోతుంది. కొంతమంది బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. ఇలా జరిగినా బేబీ బరువులో తేడా ఏమీ ఉండదు. ప్రసవ సమయంలో తేలికగా అనిపించాలంటే గంటకొకసారి మూత్రానికి వెళ్ళటం మంచిదే. ఇలా చేయడం వలన మూత్రాశయం తేలికై సౌకర్యంగా అనిపిస్తుంది. ప్రసవ నొప్పులు మొదలైనప్పటి నుండి శరీరాన్ని కదిలిస్తూ నిదానంగా నడుస్తూ వ్యాయామం చేయాలి. కొంతమందిలో ప్రసవం ముందు చాలా శక్తి పెరిగినట్టుగా అనిపిస్తుంది. తమ చుట్టూ ఉన్నవన్నీ శుభ్రంగా ఉండాలని, అన్ని క్రమపద్ధతిలో సర్ది ఉంచాలని భావిస్తారు. ఈ తరహా ఆలోచనలు మరీ శృతి మించినంత వరకు పర్వాలేదు. ఇప్పుడు చాలామందికి నొప్పులు వస్తూ ఉంటాయండి. ఈ టైంలో నొప్పులు వచ్చిందని హాస్పిటల్కి మా దగ్గరికి వస్తూ ఉంటారు. చూస్తే ఏంటంటే అవి నొప్పులు ఉండవు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ట్రూ పెయిన్స్, ఫాల్స్ పెయిన్స్ అనేవి 2 ఉంటాయండి ఈ 9th మంత్లో. ట్రూ పెయిన్స్ అనేవి ట్రూ లేబర్ పెయిన్స్, అవి మనకి బేబీ కిందకి రావడానికి, కింద ద్వారం ఓపెన్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అదే ఫాల్స్ పెయిన్స్ అనుకోండి, మనకి దాని ద్వారా కింద ద్వారము ఓపెన్ అవ్వదు, బేబీ కూడా కిందకి దిగదు అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ట్రూ లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే, మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అబ్జర్వ్ చేసుకోండి. మీరు గమనించినట్టయితే పెయిన్ అనేది పెరుగుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి 1/2 అవర్కి ఒకసారి నొప్పి వచ్చి ఆగుతుంది అనుకోండి, తర్వాత ఒక 2 గంటల తర్వాత 10-20 నిమిషాలకి నొప్పి వచ్చి ఆగుతుంది అనుకోండి, అప్పుడు ట్రూ లేబర్ పెయిన్స్ అనమాట. ట్రూ లేబర్ పెయిన్స్ అనేవి ఎలా ఉంటాయంటే 2-3 మినిట్స్కి ఒక పెయిన్ వచ్చి అది ఒక 30-60 సెకండ్స్ ఉంటుందన్నమాట. సో మీరు గమనించాల్సింది ఎంత ఇంటెన్సిటీతో ఉంది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అనేది గమనించుకోండి. ట్రూ లేబర్ పెయిన్స్ అంటే మీకు ఇప్పుడు 1/2 అవర్కి 1 అవర్కి వచ్చింది, ఒక 4 గంటలు అయిన తర్వాత మళ్ళీ 20-30 నిమిషాలకే వస్తుందంటే అది ట్రూ లేబర్ పెయిన్స్. వచ్చింది కూడా ఫస్ట్ టైం వచ్చి ఒక 10 సెకండ్లు ఉండిపోయి తర్వాత 4 గంటల తర్వాత వచ్చిన పెయిన్ ఆ 30-60 సెకండ్లు ఉంటుందనుకోండి, యాక్టివ్ లేబర్ పెయిన్స్ ఉన్నట్టు అర్థం అనమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి పెయిన్ వచ్చి ఆ 1 అవర్కి అలా వచ్చి తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ కొంచెం వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఒక్కొక్కసారి మోషన్ వెళ్ళినప్పుడు కూడా పెయిన్ తగ్గిందనుకోండి, ఫాల్స్ పెయిన్స్. అంటే మనం ఎనిమా ఇచ్చినప్పుడు మోషన్ వెళ్ళినప్పుడు ఇంకా పెయిన్ తగ్గిపోద్ది, తర్వాత ఏదైనా పెయిన్ కిల్లర్ ట్రెమడాల్ అలాంటిది ఇచ్చినప్పుడు ఇంకా పెయిన్ తగ్గిపోతుంది. సో ఆ పెయిన్ కూడా లోపల మనం పీవీ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ మేము చేసినప్పుడు లోపల ద్వారం అసలు ఓపెన్ అవ్వదన్నమాట. పెయిన్ ఉంటుంది కానీ ఓపెన్ అవ్వదు, లోపల క్లోజ్ ఉంటుంది. సో ఎప్పుడైతే పెయిన్ అనేది పెరగట్లేదు, అలాగే ఉంది, లోపల ద్వారం ఓపెన్ అవ్వట్లేదు, తర్వాత ఏదైనా ఎనిమా అది ఇచ్చినప్పుడు కానీ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు తగ్గిపోతుంది అంటే అవి ఫాల్స్ పెయిన్స్ అనమాట. సో ఈ విధంగా ట్రూ పెయిన్స్ని, ఫాల్స్ పెయిన్స్ని మీరు డిఫరెన్షియేట్ చేసినట్టయితే మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు కొంతమందిలో నెలలు నిండకుండానే ప్రసవం జరిగే అవకాశం కూడా ఉంది. వీరిలో కనిపించే ప్రధాన లక్షణం ఉమ్ము నీరు బయటకు పోవడం. ఇలా జరిగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. గర్భసంచి సంకోచాలు, వ్యాకోచాలు, రక్తంతో కూడిన జిగురు వంటి ద్రవాలు స్రవించడం, ఉమ్ము నీరు మరింత ఎక్కువగా పోవటం, పొత్తి కడుపులో కటిలోపలి భాగంలో ఒత్తిడి, గర్భాశయం కంఠం తెరుచుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. వైద్యులు ఇచ్చిన డెలివరీ తేదీకి 3 వారాల కంటే ఎక్కువ సమయం ఉండగానే ఈ లక్షణాలు కనబడితే దానిని ప్రీ మెచ్యూర్ డెలివరీగా పిలుస్తారు. నడుం కింద భాగంలో నొప్పులు ఉంటాయి. పొత్తి కడుపులో నెలసరి సమయంలో వచ్చేలాంటి నొప్పులు ఉండవచ్చు. ఇవి గ్యాస్ నొప్పిలా అనిపించవచ్చు, విరేచనాలు కూడా కావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే నెలలు నిండలేదులే అని అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మీకు నొప్పి స్టార్ట్ అయిన తర్వాత
మీకు ఆ నొప్పి అనేది పెరగట్లేదు, అదే విధంగా ఉంది, పెద్దగా అని తగ్గుతుంది, ఒక్కొక్కసారి తగ్గడం కూడా చూస్తూ ఉంటారు. సో పెరగట్లేదు అన్నప్పుడు ఆ నొప్పితో పాటు మీకు ఏమైనా వాటర్ లీకింగ్ కానీ బ్లీడింగ్ అవ్వడం కానీ అలాంటివి ఏం లేవు. తర్వాత ఏదైనా పెయిన్ కిల్లర్ వాడిన వెంటనే నొప్పి తగ్గిపోవడము, లేకపోతే మోషన్ పాస్ చేసిన వెంటనే నొప్పి తగ్గిపోవడము, లేకపోతే ఎనీమా ఏమైనా తీసుకున్న వెంటనే నొప్పి తగ్గిపోవడము, ఇలాంటివి ఉన్నాయనుకోండి, అండ్ బేబీ మూమెంట్స్ కూడా బాగున్నాయి, అలాంటప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నొప్పి అనేది ఫ్రీక్వెంట్గా పెరుగుతుంది, మీకు తెలిసిపోతుందండి. ఈ నొప్పి ఇప్పుడు వచ్చిందంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఎలా ఉందో చూడండి. అదే విధమైన నొప్పి ఉంది లేదా తగ్గింది అంటే మీరు వరి అవ్వక్కర్లే. లేదు నొప్పి ఇంటెన్సిటీ పెరుగుతుంది, డ్యూరేషన్ ఎక్కువసేపు ఉంటుంది, ఇందాక జస్ట్ 10 సెకండ్సే ఉంది, ఇప్పుడు 20-30 సెకండ్స్ ఉంది, వచ్చి ఎక్కువసేపు ఉంది అన్న ఇది మీకు వచ్చిందంటే మీరు వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుందండి. ఆ ఇంటెన్సిటీ చూసుకోండి, గ్యాప్ చూసుకోండి, ఎప్పుడు వస్తుంది పెయిన్ అనేది. ఫస్ట్ మీకు 1 గంటకి 2 గంటలకు వచ్చేది, తర్వాత గంటకి 20 నిమిషాలకి హాఫ్ అన్ అవర్కి వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు అది మీరు కంపల్సరీగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీకు నొప్పి తగ్గిపోతుంది అనుకోండి, ఎప్పుడో 2 గంటలకు 3 గంటలకు మళ్ళీ కొంచెం కనిపిస్తుందంటే అది కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీకు నైట్ 8 o'clock నొప్పి స్టార్ట్ అయింది, 12-1 గంటకు కూడా ఆ విధంగానే ఏదో కొంచెం లైట్గా వచ్చిపోతుందంటే అది కాదు. ట్రూ పెయిన్స్ అయితే మీకు 8 o'clock స్టార్ట్ అయిన నొప్పి 12 గంటలు 2 గంటలకు ఎక్కువ ఉంటుంది, ఇలా ఉండదు, ఎక్కువసేపు ఉంటుంది, ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత బేబీ సైడ్ నుంచి కూడా మీకు కింద సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే అంటే మీరు ఒక్కొక్కసారి పెయిన్ కిల్లర్ తీసుకున్నా తగ్గదు, అది గుర్తుపెట్టుకోండి. ట్రూ లేబర్ పెయిన్స్ అయితే పెయిన్ కిల్లర్ తీసుకున్నా తగ్గదు. అలాంటప్పుడు కంపల్సరీగా ఏమైనా బ్లీడింగ్ ఉన్నా, వాటర్ లీకింగ్ ఉన్నా, పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతున్నా, డ్యూరేషన్ పెరుగుతున్నా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ప్రసవ సమయం దగ్గర పడినప్పటి నుండి డెలివరీ అయ్యే వరకు కనిపించే లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చివరి 3 నెలల కాలంలో రక్తస్రావం కనబడితే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. సమయానికంటే ముందే ప్రసవం జరగబోతున్నప్పుడు ఇలా కనిపించవచ్చు. అలాగే పొత్తి కడుపులో విపరీతమైన నొప్పిగా అనిపిస్తున్నా, కళ్ళు తిరగటం, వాంతులు, మత్తుగా ఉండటం, మూత్ర విసర్జనలో మంట, నొప్పి లాంటివి ఉన్నా వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. గర్భం ధరించిన స్త్రీ ఆరోగ్య రక్షణ ఒక స్పెషాలిటీకి సంబంధించిన విషయం కాగా, పుట్టిన బిడ్డ, కాస్త ఎదిగిన బిడ్డ మరొక స్పెషాలిటీకి సంబంధించిన విషయం. ఆ పైన వారి ఎదుగుదలతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలు మరొక స్పెషాలిటీకి సంబంధించిన విషయం. ఆ తల్లి బిడ్డ ఒకరే కానీ వాళ్ళకి సంబంధించిన వైద్య విభాగాలు వేరువేరు అయినప్పటికీ ఆ విభాగాల సమన్వయంతో తల్లి బిడ్డ చక్కగా ఉండేటట్టుగా చేయడం మెడికల్ సైన్స్కి సంబంధించిన విషయం. కార్యక్రమంలో ఇప్పుడు పిల్లల ఆరోగ్య సమస్యలకు వైద్యుల సలహాలను చూద్దాం. డాక్టర్ గారు, హరితిలా అడుగుతున్నారు. నా వయసు 22 సంవత్సరాలు. నాకు పోయిన సంవత్సరం మొదటిసారి ఎక్టోపిక్ ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు నేను 9వ నెల గర్భవతిని. స్కానింగ్ రిపోర్ట్లో ప్లాసెంటా ఫండల్ పోస్టీరియర్ గ్రేడ్ 3 మెచ్యూరిటీ అని వచ్చింది. దీని అర్థం ఏమిటి? నాకు నార్మల్ డెలివరీ అవుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. హరిత, మీరు ప్లాసెంటల్ మెచ్యూరిటీ గురించి ప్లస్ ప్లాసెంటల్ లొకేషన్ గురించి చెప్పారు. బేసిక్గా ప్లాసెంటా అనేది తల్లికి బిడ్డకి మధ్య కనెక్షన్. బేసిక్గా ఈ ప్లాసెంటా ద్వారానే మనకి ఫీటస్కి న్యూట్రియంట్స్ కానీ బ్లడ్ సప్లై కానీ అందుతుంది. సో ఈ ప్లాసెంటల్ లొకేషన్ అనేది మామూలుగా యాంటీరియర్ ప్లాసెంటా, పోస్టీరియర్ ప్లాసెంటా అంటే బేసిక్గా అల్ట్రాసౌండ్ గైడెడ్ డయాగ్నోసిస్. బేసిక్గా యూట్రస్ లోపల ప్లాసెంటా ఏ లొకేషన్లో ఉంది దాని మీద మనం ప్లాసెంటా యాంటీరియర్గా ఉందా, పోస్టీరియర్గా ఉందా అని చెప్పి నిర్ధారిస్తాం. అలాగే ప్లాసెంటల్ మెచ్యూరిటీ అంటే ప్లాసెంటల్ మెచ్యూరిటీ అనేది 4 రకాలుగా ఉంటాయి. 0 మెచ్యూరిటీ, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 1 మెచ్యూరిటీ అనేది మామూలుగా 31 వారాల వరకు చూస్తూ ఉంటాం. 36 వారాల మహిళల్లో యూజువల్గా గ్రేడ్ 2 మెచ్యూరిటీ చూస్తాం. గ్రేడ్ 3 అనేది 38 వారాలు, అంటే డెలివరీ డేట్ కంటే ఒక 2 వారాల ముందు చూస్తూ ఉంటాం. బేసిక్గా మెచ్యూరిటీ వల్ల అది నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా అని చెప్పి పెద్దగా దానికి ఇంపార్టెన్స్ ఏమీ లేదు. అది కొంతమందిలో బేసిక్గా పోస్టీరియర్ ప్లాసెంటా ఉంటే ప్రీమెచ్యూర్ లేబర్ అవ్వచ్చు, లేదనుకుంటే నొప్పులు రావు, సిజేరియన్ అవుతుంది అనే ఒక అపోహ ఉంటుంది. కానీ ప్లాసెంటల్ లొకేషన్ని బట్టి నార్మల్కి సిజేరియన్కి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ బేబీకి బ్లడ్ సప్లై కనుక సరిగ్గా అందినట్టయితే, మీకు నొప్పులు వచ్చినట్టయితే డెఫినెట్గా మీకు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ గ్రేడ్ 3 ప్లాసెంటల్ మెచ్యూరిటీ వల్ల మీకు నార్మల్ అవ్వదు అని చెప్పడానికి లేదు.
కాకపోతే ప్లాసెంటల్ లొకేషన్ మళ్ళీ ఒకవేళ లో లయింగ్ ప్లాసెంటా అంటాం. సో లో లయింగ్ ప్లాసెంటా ఉన్న వాళ్ళల్లో మాత్రం నార్మల్ అయ్యే అవకాశం ఉండదు. ఈ లో లయింగ్ ప్లాసెంటాల్లో కూడా 3 రకాలు ఉంటాయి. అంటే దీంట్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం. యూజువల్గా గ్రేడ్ 1 అంటే ప్లాసెంటా కొంచెం కింద పక్కువ ఉంటుంది. గ్రేడ్ 2 వాటిలో కవరింగ్ ద లోవర్ సర్విక్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. గ్రేడ్ 3 అంటే కంప్లీట్లీ కవరింగ్ ద ఆస్ అని చెప్తాం. సో లో లయింగ్ ప్లాసెంటా ఉన్న మహిళల్లో మాత్రం డెఫినెట్గా సిజేరియన్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్. వాళ్ళకి నార్మల్ అయ్యే అవకాశం ఉండదు. కానీ ఫండల్ పోస్టీరియర్ ప్లాసెంటాలో మాత్రం డెఫినెట్గా మనం నార్మల్కి ట్రై చేయొచ్చు. ఒకవేళ మంచిగా నొప్పులు వచ్చి బేబీ కనుక హెల్దీగా ఉండి బ్లడ్ సప్లై మంచిగా ఉన్నట్టయితే డెఫినెట్గా మీకు నార్మల్ అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ గారు జ్యోతిర్మయి ఇలా అడుగుతున్నారు, నాకు సిజేరియన్ ఆపరేషన్ జరిగి 5 నెలలు అవుతుంది. బాలింతలు తలకి బట్ట కట్టుకోకపోతే మాడు నొప్పి వస్తుందని, తమలపాకులు తినకపోతే దంత సమస్యలు వస్తాయని మా ఇంట్లో పెద్దవాళ్ళు అంటున్నారు. ఇది నిజమేనా? బాలింతలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. జ్యోతిర్మయి గారు, బేసిక్గా బాలింతలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత తల్లితో పాటు బిడ్డకి చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్లనే ప్యూపెరల్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాలింతలు బేసిక్గా హెల్దీ డైట్ తీసుకోవాలి, ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకోవాలి, హైడ్రేషన్ అనేది ఎంతో అవసరం. వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ కరెక్ట్ టైంలో మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా జరిగి బేబీకి సఫిషియంట్ అవుతుంది. అలాగే రెస్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత బేబీకి మిల్క్ ఇవ్వటం కోసం ఆ తల్లికి కరెక్ట్ టైంలో నిద్ర అనేది లేకపోతే కంటిన్యూస్ స్లీప్ అనేది ఉండదు. కాబట్టి బేబీ నిద్రపోయే టైంలో వాళ్ళు కూడా వీలైనంత వరకు పడుకోగలిగితే కొంచెం రెస్ట్ అనేది డెఫినెట్గా దక్కి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు. అలాగే విటమిన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఐరన్ సప్లిమెంట్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాలిచ్చేటప్పుడు తల్లి నుంచి బిడ్డకి కాల్షియం లాస్ అనేది జరుగుతుంది. సో కాల్షియం సప్లిమెంట్స్ కనుక తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో బ్యాకేక్ ప్రాబ్లమ్స్ లాంటివి రావచ్చు. అందువల్ల కాల్షియం సప్లిమెంట్స్ అనేది డెఫినెట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే డెలివరీ టైంలో జరిగిన బ్లడ్ లాస్కి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఐరన్ సప్లిమెంట్స్ అనేవి కూడా డెఫినెట్గా తీసుకోవాలి. సో డెలివరీ అయిన 3 నెలల నుంచి 6 నెలల వరకు ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ టైంలో చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహల్లో ఒకటేంటంటే ఒకవేళ కనుక బట్ట కట్టుకోకపోతే మామూలుగా గాలి అనేది పోయి వాళ్ళకి జలుబు అలాంటివి వస్తాయని చెప్పి. అలాంటిది ఏం లేదమ్మా. చాలా అపోహలు ప్యూపెరల్ పీరియడ్లో ఉన్నాయి. కాబట్టి మంచిగా సప్లిమెంట్స్ తీసుకుంటూ హెల్దీ డైట్ తీసుకుంటూ సరిగ్గా రెస్ట్ తీసుకుంటూ అడిక్వేట్ హైడ్రేషన్ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు ఎంతో హెల్దీగా ఉండి వాళ్ళ బేబీకి కరెక్ట్గా కేర్ ఇవ్వగలుగుతారు. తమలపాకులు తీసుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఓన్లీ తమలపాకులు కనుక చూ చేసినట్టయితే అది డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఈ తమలపాకుల్లో వైటమిన్స్ కానీ ఫైబర్ కానీ కాల్షియం అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ కాల్షియం అనేది మన గమ్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో తమలపాకులు నవ్వటంలో మంచిదే. కాకపోతే ఈ తమలపాకుల్లో టొబాకో కానీ లేకపోతే బీటిల్ నట్ కనుక యాడ్ చేసి తీసుకున్నట్టయితే అవి మన టీత్ని స్టెయిన్ చేసి మనకి హాని కలిగిస్తాయి. కానీ అది తీసుకోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమీ రావు. డెంటల్ కేర్ కనుక తీసుకొని కరెక్ట్గా కనుక బ్రష్ చేసుకున్నట్టయితే డెంటల్ కేరీస్ అలాంటివి ఏమీ రాకుండా గమ్స్ బలపడి అవి ఎంతో హెల్ప్ చేస్తాయి. తల్లి బిడ్డ చల్లగా ఉండాలంటే బిడ్డకి నడుమ దూరం కనీసం 3 సంవత్సరాలు ఉండాలి. అప్పుడే తల్లి ఆరోగ్యం బాగుంటుంది, బిడ్డ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే బిడ్డ ఎదుగుతున్న కొద్దీ అడాల్సెంట్ ఏజ్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. యవ్వనం తొలి ప్రాంగణంలో అడాల్సెంట్ ఏజ్లోకి వచ్చే శారీరక మానసిక మార్పులు ఎదిగిన బిడ్డకు అవగాహన లేకపోతే తల్లి బిడ్డ సమస్యల వలయంలో చిక్కుకోవడం జరుగుతుంది. డాక్టర్ గారు, మహిక ఇలా అడుగుతున్నారు, నేను ఇప్పుడు 5వ నెల గర్భవతిని. నేను నా రొమ్ముల్ని ప్రెస్ చేసినప్పుడు వాటర్ లాగా బయటకు వస్తుంది. మామూలుగా ఈ సమయంలో రొమ్ముల్ని ప్రెస్ చేస్తే పాలు రావాలి కదా, కానీ నా రొమ్ములోంచి నీరు బయటకు రావడం కారణం ఏంటి? ఇది సాధారణమేనా లేక ఏదైనా సమస్యకు దారి తీస్తుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మహిక గారు, మీరు 5వ నెల గర్భవతి అని అంటున్నారండి. రొమ్ములు ప్రెస్ చేసినప్పుడు నీళ్ళలాగా వస్తుంది, పాలు రావాలి కదా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నీళ్లు రావడం అన్నది సహజమే అండి. దీన్ని కొలెస్ట్రామ్ అని అంటారు. మీరు ప్రెస్ చేస్తే వచ్చేది కొలెస్ట్రామ్ డ్రాప్లెట్స్ అనమాట. మనకి ఏంటి అంటే గర్భిణీ స్త్రీ గనక ప్రసవం అయిన తర్వాత పాలు ఇవ్వాలి అంటే దానికి 9 నెలల గర్భం దాల్చిన సమయంలో
మనకి రొమ్ముల ప్రిపరేషన్ అన్నది జరుగుతుంది అనమాట ప్రసవం తర్వాత బిడ్డకు పాలు ఇవ్వడానికి. సో ఇది ఏంటి అంటే 16 వీక్స్ అంటే 16 వారాలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి సెక్రీషన్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. దీన్ని సెక్రీషన్ ఇనిషియేషన్ అని అంటారు. అదే ప్రసవం తర్వాత పాలు ఇచ్చే ప్రక్రియని సెక్రీషన్ యాక్టివేషన్ అని అంటారనమాట. సో ఈ సెక్రీషన్ ఇనిషియేషన్ అన్న దానికి ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అన్న హార్మోన్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఎప్పుడైతే మనకి ప్రొజెస్ట్రాన్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నా, ప్రొలాక్టిన్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నా మనకి 16 వీక్స్ నుంచే రొమ్ముల్లోంచి ఆన్ అండ్ ఆఫ్ ఈ నీళ్ళలాగా కానీ పాలలాగా కానీ రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది సహజమే. ఇంకొకటి ఏంటి అంటే ఇది మీరు నొక్కితే వస్తుంది కదా అని పద్దాక దాన్ని మనము రొమ్ముల్ని కనుక ప్రెస్ చేసి చూసినట్టయితే ఈ రిఫ్లెక్స్ అన్నది ప్రెగ్నెన్సీలోనే యాక్టివేట్ అయ్యి తొందరగా ప్లెసెంటల్ ఫంక్షనల్ ఫెయిల్యూర్లోకి మనకి దారితీస్తుంది అనమాట. సో డోంట్ ప్రెస్ యువర్ బ్రెస్ట్ ఆఫెన్ అండి. దాన్ని అలా ఉంటే అలా ఉండనివ్వండి. ఒకవేళ కనుక మరీ మీకు పాల సెక్రీషన్ కనుక ఎక్కువైనట్టు అనిపిస్తే మీరు దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తగిన మెడికేషన్ తీసుకుంటే అది మీకు ప్రసవం అయ్యేంత వరకు సప్రెస్ అయ్యేలాగా గైనకాలజిస్ట్ మీకు హెల్ప్ చేస్తారు. సో ఈ నీళ్ళలాగా రావడం అన్నది సహజమే. అది వస్తుంది కదా అని మీరు దాన్ని యాక్టివేట్ చేయడం అనేది మాత్రం రాంగ్. డాక్టర్ గారు, సంతోష్ ఇలా అడుగుతున్నారు. నేను ఇప్పుడు 5వ నెల గర్భవతిని. నాకు పచ్చకామెర్లు ఉన్నాయని రిపోర్ట్లో వచ్చింది. గర్భిణీలకు పచ్చకామెర్లు వస్తే అవి ప్రాణాంతకం అవుతాయని అంటున్నారు. నేను నా బిడ్డ ప్రమాదంలో ఉన్నట్టేనా? పచ్చకామెర్లు నిజంగా ప్రాణాంతకం అవుతాయా? చాలా భయంగా ఉంది, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సంతోషి గారు, మీరు 5వ నెల గర్భవతి అని అంటున్నారు, పచ్చకామర్లు వచ్చాయి అని అంటున్నారు. గర్భం దాల్చినప్పుడు పచ్చకామర్లు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ కనుక చూసుకుంటే మనకి హెపటైటిస్ కారణం ఉంటుందండి. అందుకే ప్రతి గర్భిణీ స్త్రీకి హెపటైటిస్ వైరల్ చెక్ అన్నది మేము చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మనకి ప్రీ ఎక్లాంసియాలోను, అంతేకాకుండా మనకి గాల్ స్టోన్స్ ఉన్నా, ఏమైనా గాల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ ఉన్నా, లేకపోతే కొలిసిస్టైటిస్ ఉన్నా, ఏమైనా డ్రగ్ ఇండ్యూస్డ్ ఉన్నా కూడా మనకి ఇది పచ్చకామర్లు అన్నది రావడం జరుగుతుంది. మీరు ఏ కారణం వల్ల మీకు పచ్చకామర్లు వచ్చాయన్నది మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ వాళ్ళ పర్యవేక్షణలో మీరు కనుక ఒకసారి చెక్ చేయించుకుంటే చాలా మంచిదండి. అంతేకాకుండా పచ్చకామర్లు వస్తే మనకి జరగబోయే ప్రమాదం ఏంటంటే ఫస్ట్ మన బ్లడ్లో కోయాగులేషన్ సిస్టమ్ అన్నది చాలా డిస్టర్బ్ అవుతుంది. మనకి పచ్చకామర్లు హెపటైటిస్ వల్ల కనుక అనుకుంటే మీకు ప్రెగ్నెన్సీలోనే వైరల్ లోడ్స్ చూసుకొని ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడము, ఒకవేళ ప్రెగ్నెన్సీలో మొత్తం నార్మల్ ఉంటే ప్రసవం అయిన తర్వాత బిడ్డకి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడం, చక్కగా వ్యాక్సినేషన్ ఇచ్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అదే ప్రీ ఎక్లాంసియా వల్ల అయితే కనుక వెంటనే బిడ్డని డెలివర్ చేసుకొని మదర్ని బిడ్డని కాపాడుకోవడం బెటర్. ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు నార్మల్ సెటప్స్లో కాకుండా మనకు ఒక టెరిషరీ సెంటర్లో డెలివర్ అవ్వడం, అంటే ఎక్కడైతే మనకి ఐసీయూ సపోర్ట్ ఉంది, ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ ఉందో, ఎక్కడైతే ఎన్ఐసియూ ఫెసిలిటీస్ ఉన్నాయో, మంచి క్రిటికల్ కేర్ సపోర్ట్ ఉందో, గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఒక మల్టీ స్పెషాలిటీ అప్రోచ్ ఉన్న హాస్పిటల్లో కనుక మీరు డెలివర్ అవుతే మీకు బిడ్డకి ఇద్దరికి సేఫ్ అన్నమాట. ఎప్పటికీ ఎంత వయసు వచ్చినప్పటికీ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం గురించి అవగాహన అవసరం. భవ్యమైన భవిష్యత్తుకి ఇది పునాది రాయి. అదేవిధంగా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే తల్లి గర్భంలో బిడ్డ ఏర్పడినప్పటి నుండి ప్రత్యేకమైన రక్షణ అవసరం. అప్పుడే ఆరోగ్యకరమైన బిడ్డ, ఆరోగ్యకరమైన తల్లి వైద్యుని నీడలో ఆనందంగా ఎదుగుతారు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.